హలో అండి, నమస్తే. కళ్యాణ్కర్ కిచెన్కు స్వాగతం. ఈ రోజుటి మన వీడియోలో అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో జీడిపప్పు కాలీఫ్లవర్ పలావ్ను హోమ్మేడ్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాలీఫ్లవర్లో ఉండే విటమిన్ సి మరియు విటమిన్ కే శరీరానికి శక్తినిస్తాయి. అలాగే కొలెస్ట్రాల్ను, బ్లడ్ ప్రెషర్ను కూడా నియంత్రిస్తుంది. రక్త సరఫరాను కూడా బాగా మెరుగుపరుస్తుంది. అలాగే మెదడు చురుకుగా పనిచేయడానికి ఇందులో ఉండే విటమిన్ బి చాలా బాగా పనిచేస్తుందండి. జీర్ణ వ్యవస్థను సరిగ్గా పనిచేసేలా కూడా చూస్తుంది. కాబట్టి వీక్లీ 1 టైం అయినా మనం కాలీఫ్లవర్ను యూస్ చేయడం చాలా మంచిది. ఇప్పుడు లేట్ చేయకుండా హోమ్మేడ్ కాలీఫ్లవర్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 కప్ కాలీఫ్లవర్, 1/2 కప్ బఠానీలు, 1/2 కప్ ఆనియన్, 1/2 కప్ క్యారెట్, 10 to 12 జీడిపప్పు, 2 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 యాలక్కులు, 3 దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు. ఇలా వీటన్నింటిని సెట్ చేసుకున్నాక ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పలావ్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బియ్యం కదా, కాబట్టి మనం ముందుగా అరగంట సేపు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నేను బియ్యం క్వాంటిటీ వచ్చేసి ఈ కప్పుతో చూపిస్తున్నాను. ఈ కప్పుతో 1 కప్ బాస్మతి రైస్, 1 కప్ సోనా మసూరి వేసి బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఏదైనా ఒక గిన్నెనైనా ప్యాన్ అయినా పెట్టుకోవాలి. ఇలా ప్యాన్ హీట్ అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి కరిగించాలి. నెయ్యి వేడెక్కాక ఇందులో 10 అన్నా 12 అన్నా జీడిపప్పులను వేసి బంగారు కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఇదే ప్యాన్లో కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసి వీటిని కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇదే ప్లేట్లో తీసేసుకుందాం. ఇలా తీసుకున్నాక ఇదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకును వేసి ఒక 20 సెకండ్స్ వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో 3 యాలకులను ఇలా తుంచి వేయాలి. వేశాక ఒక గరిటెతో ఇలా తిప్పుకోవాలి. తర్వాత ఇందులో కట్ చేసిన 2 పచ్చిమిర్చీలను కూడా వేయాలి. ఇలా వేశాక అరకప్పు కట్ చేసిన క్యారెట్ను వేసి గరిటెతో మిక్స్ చేయాలి. తర్వాత 1 కప్ కాలీఫ్లవర్ను వేడి నీళ్ళల్లో కడిగి ఇందులో వేయాలి. ఎందుకంటే ఇందులో ఏమైనా బ్యాక్టీరియాస్ ఉన్నా కూడా వేడి నీళ్ళతో కడగడం వల్ల వెళ్ళిపోతాయి. తర్వాత 1/2 కప్ అరగంట సేపు నానబెట్టిన బఠానీలను వేసి ఒక 5 మినిట్స్ వరకు బాగా వీటన్నింటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనే టేస్ట్కి సరిపడినంత ఉప్పును వేసి మిక్స్ చేయాలి. ఇలా వెజిటేబుల్స్లో ఇప్పుడే ఉప్పు వేయడం వల్ల వెజిటేబుల్స్ మొత్తానికి ఉప్పు చేరుకుంటుంది. కావున పలావ్లోని వెజిటేబుల్స్ తిన్నప్పుడు నోటికి రుచిగా కూడా ఉంటాయి. ఇలా ఉప్పు వేసాక కూడా ఇలా ఫ్రై చేసి దీనిపై ప్లేట్ వేసి ఒక 2 మినిట్స్ వరకు అలాగే వదిలేయాలి. తర్వాత ప్లేట్ తీసి ఒకసారి ఇలా మిక్స్ చేసి కొద్దిగా పసుపును వేసి వీటన్నింటిని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటన్నింటిని కుక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇదే కప్పుతో 1 కప్ బాస్మతి బియ్యం, 1 కప్ సోనా మసూరి బియ్యంను తీసుకున్నాం కదా. కాబట్టి దీనితోనే 1 కప్ బియ్యానికి 2 కప్ వాటర్ను వేయాలి. కాబట్టి నేను 2 కప్ బియ్యం తీసుకున్నాను కదా. 2 కప్ బియ్యానికి 4 కప్ వాటర్ను వేయాలి. ఇలా 4 కప్ వాటర్ వేశాక స్టవ్ను హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా బాగా మరిగించుకోవాలి. చూడండి, వాటర్ బాగా మరుగుతున్నాయి కదా. ఇలా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేయాలి. వేసి వాటర్లో బియ్యం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా కలిపాక దీనిపై ఒక ప్లేట్ వేసి 8 to 10 మినిట్స్ వరకు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడే మధ్యలో ఒకసారి ప్లేట్ తీసి మిక్స్ చేయాలి. ఇందులోని వాటర్ మొత్తం 99% వరకు ఇమిరిపోవాలి. కాబట్టి ఇంకో 2 మినిట్స్ వరకు ఉడికించి దించుకోవాలి. చూడండి, వేడి వేడి హోమ్మేడ్ స్టైల్లో జీడిపప్పు కాలీఫ్లవర్ పలావ్ రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. ఇలా ఎంతో టేస్టీకరమైన హోమ్మేడ్ పలావ్ను వేడివేడిగా ఒక గిన్నెలో సర్వ్ చేసుకుందాం. మా హోమ్మేడ్ పలావ్ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలా గిన్నెలో సర్వ్ చేసుకున్నాక దీనిపై ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ మరియు జీడిపప్పును వేసి డెకరేట్ చేసుకుందాం. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ను మిస్ కాకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.